హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ ఏంటంటే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్కి వ్యూస్ రాకపోవడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది గైస్. అదేంటి అనేది ఈ రోజు వీడియో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైవ్ ప్రూఫ్లో చూపిస్తాను, అండ్ అంతేకాకుండా ఫైనల్గా మీకు సొల్యూషన్ కూడా చెప్తాను గైస్. ఓకేనా? సో దయచేసి లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసిన తర్వాత నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు కరెక్ట్ అనిపిస్తేనే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకేనా? సో లేట్ చేయం గైస్, మనం అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాలా మంది గైస్ యూట్యూబ్ ఫీల్డ్లోకి వస్తున్నారు, బట్ గైస్ యూట్యూబ్ మీద ఏమాత్రం నాలెడ్జ్ లేకుండా యూట్యూబ్ ఫీల్డ్లోకి వచ్చేసి అరే వేరెవరో యూట్యూబ్లో వీడియో చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు అని చెప్పేసి ఇలా పడితే గైస్ అలా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు యూట్యూబ్ గురించి ఏమాత్రం నాలెడ్జ్ లేకుండా. గైస్ మీరు అప్లోడ్ చేసే వీడియోస్ బట్టే మీకు రీచ్ రావాలా వద్దా అని చెప్పేసి యూట్యూబ్ డిసైడ్ అవుతుంది గైస్. ఓకేనా? సో ఈ రోజు గైస్ మీరందరూ చేసే కామన్ మిస్టేక్ని ఈ రోజు గైస్ నేను ఈ వీడియో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఎందుకంటే చాలా మంది క్రియేటర్స్ నాకు మెసేజ్ చేసి అనంతా కూడా యూట్యూబ్లో కామెంట్ చేసి అడుగుతున్నారు, అన్న నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో కంప్లీట్గా వాళ్ళ ఛానల్కి వెళ్ళి చెక్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే నాకు 100 మెంబర్స్ కనుక మెసేజ్ చేస్తే దాంట్లో ఒక 20 to 25% గైస్ అందరు కూడా సేమ్ మిస్టేక్ చేస్తున్నారు. అదేంటి అనేది క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకే? సో గైస్ మీ అందరికీ తెలుసు కదా, యూట్యూబ్లో మనము లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు, అంతేకాకుండా షార్ట్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అది మీ అందరికీ అయితే క్లారిటీగా తెలుసు. బట్ గైస్ ఏ రెండింటికి యూట్యూబ్లో ఒక టైప్ ఆఫ్ రేషియో ఉంటుంది. ఒకవేళ గైస్ మీరు షార్ట్స్కి ఉండే రేషియో కనుక లాంగ్ వీడియోస్కి యూజ్ చేస్తే, లాంగ్ వీడియోస్కి ఉండే రేషియో కనుక షార్ట్స్కి యూజ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, అసలు రిజల్ట్ అవుట్పుట్ అనేది ఏ విధంగా ఉంటుందో కూడా మీకు ఫస్ట్ లైవ్ ప్రూఫ్లో చూపిస్తాను. సో దాన్ని బట్టే మీకు అంటూ క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మిగతా సొల్యూషన్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. ఓకేనా? ఫైనల్ గైస్ మనమైతే మొబైల్ స్క్రీన్కి వచ్చేసినాం కదా. సో ఇక్కడ గైస్ నేనేం చేసిన అంటే నా లాగిన్ ఛానల్ అది ఓపెన్ చేసిన. సో నా వ్లాగింగ్ ఛానల్ ఏమైనా క్లారిటీ చూడండి, గణేష్ తోట వ్లాగ్స్ గైస్. ఓకేనా? సో ఎందుకు నా వ్లాగింగ్ ఛానల్ ఓపెన్ చేసిన అంటే నా వ్లాగింగ్ ఛానల్లో మీరందరూ చేసే ఒక కామన్ మిస్టేక్ ఏదైతే ఉందో నేను కూడా ప్రీవియస్గా చేసిన కాబట్టి సో దాన్ని ఒకసారి క్లారిటీగా చూపిస్తాను. సో దానివల్ల నా రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో కూడా మీకైతే క్లారిటీ అయితే చూపిస్తాను గైస్. ఓకేనా? సో దానికోసం గైస్ నా యొక్క ఛానల్ యొక్క వీడియో సెక్షన్కి వెళ్తాను. సో అక్కడ మీకైతే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ గైస్ మీరైతే క్లారిటీగా చూసుకుంటే నా యొక్క వ్లాగింగ్ ఛానల్లో ప్రీవియస్గా నేను హౌ టు అప్లోడ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ అని చెప్పేసి ఆ టాపిక్ పైన ఒక వీడియో అయితే చేశాను. అది ఆల్మోస్ట్ 25+ మినిట్స్ అనేది నేను వీడియో అయితే చేసి పెట్టాను. దానికి టైటిల్ ఇచ్చాను, అనంతే కూడా మంచి థంబ్నెయిల్ కూడా ఎడిట్ చేసి అయితే పెట్టాను. ఓకేనా? ఒకవేళ మీకు ఒకసారి డౌట్ ఉంటే మీకు ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీకు క్లారిటీగా చూపిస్తాను. సో క్లారిటీగా చూస్తారు కదా. సో అన్నిటికీ దీనికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. సో క్లారిటీగా వచ్చి థంబ్నెయిల్ కూడా ఇచ్చిన. ఓకేనా? సో ఇప్పుడు గైస్ నేనేం చేసిన అంటే సో ఏదైనా సరే ఇప్పుడు నా ఛానల్ ఓపెన్ చేసాను కదా, సో నా యొక్క వీడియోనే ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ వీడియో మీద క్లిక్ చేసుకున్నా గైస్, దయచేసి చూడండి. సో ఇక్కడ థంబ్నెయిల్ ఇచ్చిన అన్ని చేసిన. సో యాడ్ అనేది ప్లే అవుతుంది. సో ప్లే అవ్వని ఏదైనా కానీ నా ఛానల్ మొత్తం బ్లాక్ అయిపోయినా పర్లేదు. సో నేను అట్లా ఫీల్ అవ్వను, పోయినా సరే మీకు ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ గైస్ ప్రెజెంట్ వచ్చేసి నేను ఈ వీడియోని అయితే పాజ్ చేసిన. సో గైస్ మీకు క్లారిటీగా చెక్ చేసుకోండి. యాక్చువల్గా నేను ఈ వీడియోస్ వచ్చేసి నేను 16:9 రేషియోలో షూట్ చేయాలి, అంటే లాంగ్ వీడియోస్ అన్నిటికీ. షార్ట్స్కి వచ్చేసి ఏంటంటే 9:16 రేషియోలో షూట్ చేయాలి. బట్ నేనేం చేసిన అంటే గైస్ ఈ వీడియో కోసం ఏంటంటే స్క్రీన్ రికార్డింగ్ తీసేటప్పుడు మనకి ఏ విధంగా అయితే 9:16 రేషియోలో వస్తుంది కదా, సో దాంట్లో ఏం ఎడిట్ చేయకుండా డైరెక్ట్ అదే విధంగానే వీడియో అయితే అప్లోడ్ చేసిన. సో అందుకే మనకు ఈ విధంగా 9:16 రేషియోలో ఈ వీడియో అయితే మనకు అప్లోడ్ అవ్వడం అయితే జరిగింది గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ మీకు క్లారిటీగా చూస్తే అది రేషియో చేంజ్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా ఏ రేషియో తీసి నేను అప్లోడ్ చేయను ఆ రేషియోలో తీసి అప్లోడ్ చేయలేదు. సో అంతేకాకుండా అప్లోడ్ చేసిన తర్వాత దానికోసం ఒక థంబ్నెయిల్ కూడా మంచిగా ఎడిట్ చేసి అయితే అప్లోడ్ చేసిన. బట్ ఇప్పుడు నేను ఫైనల్ రిజల్ట్ చూపిస్తాను, అసలు ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది మీరే చూసి ఆగమవుతారు గైస్. ఓకేనా? సో ఇప్పుడు గైస్ నేనైతే నా టెక్ ఛానల్ ఓపెన్ చేశాను. సో ఇప్పుడు నా వ్లాగింగ్ ఛానల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది సెర్చ్ చేసి మీకైతే క్లారిటీగా చూపిస్తాను. సో నేను అప్లోడ్ చేసిన వీడియో ఏంది, హౌ టు అప్లోడ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ బై గణేష్ తోట వ్లాగ్స్ అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే సెర్చ్ చేసిన గైస్, మీరు క్లారిటీగా చూడొచ్చు. సో సెర్చ్ చేస్తే నా వీడియో వస్తుంది, మీరైతే క్లారిటీగా చూడండి గైస్. ఇక్కడ చూస్తున్నారు కదా నేను అప్లోడ్ చేసిన వీడియో ఏది, ఇదే కదా, హౌ టు అప్లోడ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ ఇన్ తెలుగు. 25.46 డ్యూరేషన్ కదా, ఇది ఇంత మినిట్స్ కదా. అంతా కూడా క్లారిటీగా చూడొచ్చు, గణేష్ తోట వ్లాగ్స్. మీ క్లారిటీ అయితే నేను కూడా చూడొచ్చు. ఓకేనా గైస్? అక్కడ నేను అప్లోడ్ చేసిన వీడియోకి థంబ్నెయిల్ కూడా ఇచ్చిన. బట్ నేను విధంగా ఇక్కడ సెర్చ్ చేస్తే నాకు అసలు ఈ వీడియోకి థంబ్నెయిల్ చూపిస్తలే. ఇక గైస్ కింద చూడొచ్చు అందరు ఏ విధంగా అప్లోడ్ చేసినా నేను పాతవి కూడా. సో ఈ విధంగా మన థంబ్నెయిల్ చూపిస్తేనే మనం థంబ్నెయిల్ మీద ఎటువంటి హార్డ్ వర్క్ చేసి ఇచ్చామో దానివల్ల మన రిజల్ట్ ఉంటుంది. బట్ గైస్ ఇక్కడ నేను థంబ్నెయిల్ కూడా యాడ్ చేసిన, కానీ అసలు థంబ్నెయిల్ చూపించట్లే. అర్థమైందా మీకు క్లారిటీగా అసలుకి? సో మనం ఏ విధమైన రేషియో ఇచ్చామో దాన్ని బట్టే మనకి థంబ్నెయిల్ రావాలా వద్దని డిసైడ్ అవుతుంది. నేను యాక్చువల్గా ఏంటంటే ఈ లాంగ్ వీడియో ఫార్మేట్లో నేను షూట్ చేసి అప్లోడ్ చేయలేదు కాబట్టి
నాకు థంబ్నెయిల్ అనేది చూపించట్లేదు. ఓకేనా? ఒకవేళ ఆ విధంగా షూట్ చేసి ఉంటే మన కింద విధంగా థంబ్నెయిల్ వచ్చిందో అదే విధంగా మన థంబ్నెయిల్ రావాలి. వస్తేనే మనకు థంబ్నెయిల్ చూసి ఇంప్రెషన్ అయ్యి ఆ తర్వాతనే మన వీడియోస్కి వ్యూస్ రావడానికి రీజన్. గైస్, ఫైనల్ రిజల్ట్ చూసారు కదా, అవుట్పుట్ అనేది ఏ విధంగా ఉందో. నేను కష్టపడి 25 నిమిషాలని వీడియోని షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసి దానికోసం ఒక మంచి థంబ్నెయిల్ కూడా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తే నాకు ఫైనల్ రిజల్ట్ చూసారు కదా, అది అసలు థంబ్నెయిలే కనిపిస్తుంది. అంటే నేను ఎడిట్ చేసిన థంబ్నెయిల్ కాకుండా ఆ 25 మినిట్స్ ఏదైతే వీడియో షూట్ చేసానో దాంట్లో నుంచే ఏదో ఒకటి పిక్ చేసుకొని యూట్యూబే థంబ్నెయిల్కి ఇచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు చేస్తే నేను ఈ థంబ్నెయిల్ యాడ్ చేశాను అనుకోండి, ఎగ్జాక్ట్గా నేను ఏ థంబ్నెయిల్ అయితే యాడ్ చేసినో అదే వ్యూవర్స్ కనిపిస్తే మంచి ఇంప్రెషన్ వస్తుండే, దానికి ఎంతో కొంత మంచి వ్యూస్ వస్తుండే. బట్ ఏంటంటే అసలుకి థంబ్నెయిలే కనిపిస్తలేదు. దాన్ని చూసి ఎవరు గైస్ క్లిక్ చేసి మన వీడియో చూసేది? ఆ వీడియో చూడాలంటే, ఆ వీడియోలో ఉండే కంటెంట్ ఏందో తెలియాలంటే దాని టైటిల్ చదవాలి. ఆ టైటిల్ అంత పెద్దది ఎవరు చదువుతారు? అందరు చూసి థంబ్నెయిల్ అదే కనిపించినప్పుడు ఆ వీడియోకి వ్యూస్ ఎందుకు వస్తాయి? ఎగ్జాక్ట్లీ గైస్, ఇదే మిస్టేక్ మీరు అందరు చేస్తున్నారు. మీరు అప్లోడ్ చేసే వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా షూట్ చేస్తారు. అంటే ఇది వచ్చేసి 9:16 రేషియో. అంటే ఇది మనం యూజ్ చేసే దేనికోసం? షార్ట్స్ కోసం యూజ్ చేస్తాం. సో చాలామంది ఈ విధంగా వీడియో షూట్ చేస్తున్నారు, ఎడిట్ చేసి దీన్ని లాంగ్ ఫార్మేట్ వీడియోలో అప్లోడ్ చేస్తారు. అందుకే గైస్, మీరు అప్లోడ్ చేసిన థంబ్నెయిల్స్ అనేవి వ్యూవర్స్కి కనిపించట్లేదు, దానివల్ల మీ వీడియో పైన ఇంప్రెషన్ రావట్లేదు, అందుకే వ్యూస్ అండ్ వాచ్ టైం రావట్లేదు, మీరు సక్సెస్ కూడా అవ్వట్లేరు. సో దయచేసి గైస్, మీరు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటే మీ మొబైల్ని ఈ విధంగా అంటే హారిజంటల్ పొజిషన్లో పెట్టి వీడియో షూట్ చేసుకొని ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తే మీకు వ్యూస్ వస్తాయి, థంబ్నెయిల్ కనిపిస్తుంది, వాచ్ టైం వస్తుంది, మీరు సక్సెస్ అవుతారు. ఒకవేళ మీరు షార్ట్స్గా వీడియో షూట్ చేయాలనుకుంటే మీరు ఈ విధంగా పెట్టి షూట్ చేయండి. దీన్ని 9:16 రేషియోలో అంటారు, దీన్ని 16:9 రేషియోలో అంటారు. ఈ విధంగా షూట్ చేస్తేనే మీరు యాడ్ చేసిన థంబ్నెయిల్ అనేది వ్యూవర్స్కి కనిపిస్తుంది. నేను యాడ్ చేసిన థంబ్నెయిల్ చూసారు కదా, నేను ఏ థంబ్నెయిల్ యాడ్ చేసినా అసలు ఏ థంబ్నెయిల్ కనిపిస్తుంది. సో ఎగ్జాక్ట్లీ ఆ థంబ్నెయిల్ కనిపిస్తే మంచి వ్యూస్ వచ్చేవి, అలా థంబ్నెయిల్ కనిపించక ఆ విధంగా వ్యూస్ వస్తున్నాయి. నేను చాలా మంది వీడియోస్ కేసు అదే విధంగా చూసిన. సో అందరు కూడా ఈ విధంగా పెట్టి లాంగ్ వీడియోస్ షూట్ చేశారు. వాళ్ళందరి యొక్క వీడియోస్ యొక్క స్క్రీన్ షాట్ తీసుకొచ్చి కూడా ఈ వీడియోలో పెడతా అనుకున్నా గైస్, ఎందుకంటే మీ అందరు క్లారిఫికేషన్ రావడానికి. బట్ ఏంటంటే వద్దు, బికాస్ వాళ్ళందరికీ గైడెన్స్ లేక అలా షూట్ చేశారేమో అందుకని చెప్పేసి నేను అనుకొని నా కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరికి నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంతమంది రెక్టిఫై చేసుకున్నారు, కొంతమంది ఏంటంటే లైక్ తీసుకొని సేమ్ అదే విధంగా వీడియో షూట్ చేస్తున్నారు. ఇక చేసుకునే వాళ్ళ గురించి మనకు వదిలేద్దాం గైస్, మనకు సంబంధం లేదు. బట్ ఏంటంటే మన వ్యూవర్స్ ఏంటంటే నన్ను నమ్మి నాకు మెసేజ్ చేశారు కాబట్టి నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసిన. బట్ ఇంకా అదేవిధంగా చాలామంది వేరే వాళ్ళు కూడా చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు కేసు నేను ఈ వీడియో చేసి ముందరికైతే తీసుకోవడానికి రీజన్. సో దయచేసి గైస్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ని ఒకసారి క్లారిటీ చెక్ చేయండి. దాంట్లో మీకు ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి సొల్యూషన్ ఉంటే చూడండి. లేదు మాకు ఇంకా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకలేదు అనుకుంటే కింద కామెంట్ చేసినా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా. మీకు తొందరగా రిప్లై కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసి మీరు మెసేజ్ చేసినా నేను రిప్లై ఇస్తాను. గైస్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేసి మీరు ఫాలో అయ్యి మెసేజ్ చేయాల్సిన అవసరం లేదు గైస్. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటేనే ఫాలో అయ్యి మెసేజ్ చేయండి, లేదంటే లేదు. అవసరం లేదు, మీరు ఫాలో చేయాలనుకోవట్లేదు అనుకుంటే కూడా డైరెక్ట్ మీరు మెసేజ్ చేసినా పర్లేదు. చాలామంది ఏం చేస్తారంటే ఫాలో అవుతున్నారు, మెసేజ్ చేస్తున్నారు, ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అన్ఫాలో చేసి వెళ్ళిపోతున్నారు. దయచేసి ఈ విధంగా చేయకండి. మీకు ఫాలో చేయాలనిపిస్తేనే ఫాలో చేసుకోండి, లేదంటే లేదు. మీకు కావాల్సిన క్వశ్చన్ అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఫాలో చేస్తేనే రిప్లై ఇస్తాను ఏం లేదు, అందరికీ రిప్లై ఇస్తాను. బట్ మీకు ఎవ్రీ టైం నాతో కాంటాక్ట్లు ఉండాలి. మీరు నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ మెసేజ్ చేసినప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టాలంటే ఒక ఫాలోవర్ ఉంటుందంటే రెగ్యులర్గా టచ్లో ఉన్నట్టుగా నాకు ఫీల్ అవుతా గైస్, అంతే. ఓకేనా? మీరు ఖచ్చితంగా ఫాలో అని నేను చెప్పట్లే. మీరు డైరెక్ట్ అక్కడ కామెంట్ చేసినా లేకపోతే మెసేజ్ చేసినా కూడా నేను రిప్లై ఇస్తాను, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఫాలో చేసి రిప్లై వచ్చిన తర్వాత అన్ఫాలో చేయడం మాత్రం దయచేసి ప్లీజ్ చేయకండి. సో దయచేసి నా ఛానల్లో చెప్పిన ప్రతి ఇన్ఫర్మేషన్ వినండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది గైస్. నా బ్యాక్గ్రౌండ్ చూసి లేకపోతే లైటింగ్ చూసి గైస్ అనుకోకండి, ఎందుకంటే అందరూ ప్రొఫెషనల్గా చేసినారు, నేను ప్రొఫెషనల్గా ఇప్పుడే స్టార్టింగ్లో చేయలేను. నా దగ్గర గైస్ వాయిస్ ఉంది, అంతేకాకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న కంటెంట్ ఉంది, అది కూడా జెన్యున్గా చెప్పాలనుకున్న ఉంది కాబట్టి ఈరోజు గైస్ మేము ముందుకైతే తీసుకొస్తున్నా. ఈ బ్యాక్గ్రౌండ్ చూసి లైటింగ్ చూసి మీరు జడ్జ్ చేయాలనుకుంటే గైస్ సో దయచేసి నా ఛానల్ విజిట్ అవ్వకండి, ఎందుకంటే గైస్ నాకు వ్యూస్ వస్తున్నాయి బట్ సబ్స్క్రైబర్స్ రావట్లేరు బికాజ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ అండ్ లైటింగ్. అందరిలాగా ప్రొఫెషనల్ చేసి ఉంటే గైస్ నేను ఫేక్ ఇన్ఫర్మేషన్ ఎన్ని చేసినా మోసపోయేది మీరు, నేను కాదు. ఈరోజు మీ వ్యూస్ కోసం నేను 100 వీడియో తీసుకొస్తా ఒకటే వ్యూస్ టాపిక్ మీద గైస్.
బట్ నాకు తెలిసిన కంటెంటే చెప్తా, తెలియని కంటెంట్ అనవసరంగా మీకోసము, నా వ్యూస్ కోసము, ఏదో వాచ్ టైం కోసము, రెవెన్యూ కోసం తీసుకురావాల్సిన అవసరం లేదు. ఏదైనా జెన్యున్గా ఉండాలని చెప్పేసి వీడియో అయితే షూట్ చేసిన, అప్లోడ్ చేసి మేము ముందుకైతే తీసుకొస్తున్నా. మీరు జెన్యున్గా నమ్మి సపోర్ట్ చేయాలని కూడా గైస్ గో హెడ్ సపోర్ట్ చేయండి. సో డెఫినెట్గా మీ యొక్క ప్రతి ఒక్క నేను సపోర్ట్ చేస్తా. ఈవెన్ గైస్ మీరు మానిటైజేషన్ అప్లై చేయలేకపోయినా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినా, కాపీరైట్ క్లెయిమ్ కావచ్చు, కాపీరైట్ స్ట్రైక్ కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేనే దగ్గరుండి మీ ఛానల్ లాగిన్ చేసి కూడా మీ ప్రాబ్లమ్ నేను రెక్టిఫై చేయడానికి నేను రెడీగా ఉన్నా వితౌట్ ఎనీ కాస్ట్. వేరే ఛానల్కి అయితే మెంబర్షిప్ తీసుకో అంటారు, వాళ్ళ కోర్సులో పార్టిసిపేట్ చేయ అంటారు, మస్తు చెప్తారు గైస్. బట్ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తాను. బికాస్ నేను ఒక క్రియేటర్ని, మీరు కూడా క్రియేటర్, నేను బిగినర్ని, మీరు బిగినర్ని, సపోర్ట్ ఈచ్ అదర్, అంతే గైస్. ఓకేనా గైస్, మీరు దయచేసి వీడియోస్ ఒకవేళ లాంగ్ వీడియో షూట్ చేయాలనుకుంటే ఈ విధంగా 16:9 రేషియోలో వీడియో షూట్ చేసి అప్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు షార్ట్స్ అప్లోడ్ చేయాలనుకుంటే డెఫినెట్గా వీడియో షూట్ చేసే టైంలోనే ఈ విధంగా 9:16 రేషియోలో షూట్ చేసి అప్లోడ్ చేసుకుంటే మీరు ఇచ్చిన థంబ్నెయిల్స్ అన్నీ యాడ్ అవుతాయి, రెస్పాన్స్ వస్తుంది, వ్యూస్ వస్తే, వాచ్ టైం కూడా వస్తుంది, యూట్యూబ్లో సక్సెస్ కూడా అవుతారు. ఇంకెలాంటి ఫర్దర్ మిస్టేక్స్ ఏమైనా చేసినా, ఇంకేమైనా ఫర్దర్ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేసినా, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా 100% క్లారిఫికేషన్ అయితే చేస్తాను గైస్. ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ గైస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్ గైస్ లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తా గైస్. అండ్ లెట్స్ స్టే ట్యూన్డ్ గైస్.